హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ చాలా రోజులుగా చూస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా జమిలీ ఎన్నికలు ఇక కార్యరూపం దాల్చబోతున్నాయి ఇలాంటి ఇంప్రెషన్ దేశవ్యాప్తంగా ఉంది. ఎందుకు ఆ ఇంప్రెషన్ వచ్చిందంటే కేబినెట్ ఆమోదించింది, రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని. సో జమిలీ ఎన్నికలకు సంబంధించి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటే ఇప్పటికీ అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఓపెన్గానే మాట్లాడుతూ వస్తున్నారు. సోమవారం ఈ అంశం పైన లోక్సభలో చర్చ జరగబోతోంది. సో లోక్సభలో చర్చించే అంశాలకు సంబంధించిన జాబితాలో ఈ బిల్ కూడా లిస్ట్ అయిపోయింది. సో సోమవారం నుంచి జమిలీ ఎన్నికలపైన చర్చ జరగబోతోంది. ఈ దేశంలో జమిలీ ఎన్నికలు ఉండాల్సిన అవసరం ఉంది అంటూ 32 రాజకీయ పార్టీలు కోరుతుంటే జమిలీ ఎన్నికలు అవసరం లేదు అంటూ 15 రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించి కేంద్రం స్థిరమైన నిర్ణయం తీసుకుంటే ఈ దేశంలో వద్దు అనుకుంటున్న రాజకీయ పార్టీలు ఆపే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా జరగబోతున్నాయి ఈ దేశంలో అంటే ఇంప్రెషన్ కనపడుతోంది. సో జమిలీ ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గుతుంది. సో ఎక్కడో చోట దేశంలో ఎప్పుడు ఏదో ఒక ఎన్నిక జరుగుతూ ఉండడం కారణంగా అభివృద్ధి నిలిచిపోతుంది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు దేశంలో ఏదో ఒక మూల ఎప్పుడోకప్పుడు ఎన్నికల షెడ్యూల్ కారణంగా, ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోతున్నాయి. సో ఎన్నికల ఖర్చు కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఒకేసారి దేశవ్యాప్తంగా లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు, దాంతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బాగుంటుందనే చర్చ అయితే చాలా కాలంగా దేశంలో ఉంది. ఆర్ఎస్ఎస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు దీన్నే కోరుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాను 2024 ఎన్నికల తర్వాత అంటూ మోదీ ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పారు. దానిలో భాగంగా తీసుకుంటున్న అతి పెద్ద నిర్ణయంగా జమిలీ ఎన్నికలను చూడొచ్చు. సో జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఎప్పుడు నిర్వహిస్తారు జమిలీ ఎన్నికలు? ఇప్పుడు 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు మళ్ళీ జరగాలి అంటే 2029 వరకు ఆగాలి. సో 2029లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలను రద్దు చేసి అప్పుడు ఎన్నికలకు వెళ్తారా 29లో? లేకపోతే మధ్యలో 2026, 27 ఆ ప్రాంతంలో జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం ఉందా అంటే దేశవ్యాప్తంగా ఉన్న చర్చ 26 లేదా 27లో జమిలీ ఎన్నికలకు సంబంధించి వెళ్ళడానికి అవకాశం ఉంది. 26, 27లో జమిలీ ఎన్నికలకు వెళ్తే దాదాపు 250 పార్లమెంటు స్థానాలున్న రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు 2026, 27 మధ్యలో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 40-45% దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించే అవకాశం 26, 27 ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి దానికి ముందున్న రాష్ట్రాలు కొన్ని, దాని తర్వాత ఉన్న రాష్ట్రాలను కొన్ని అక్కడికి తీసుకురాగలిగితే ఈజీగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిపించవచ్చు అనే భావన ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఆస్కారం ఉంది. కాబట్టి 26, 27 అనే చర్చ ఎక్కువగా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అఫీషియల్గా జమిలీ ఎన్నికలకు మేము మద్దతు ఇస్తున్నాం, జమిలీ ఎన్నికల అవసరం ఉంది అంటూ మాట్లాడింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సో ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టబోతున్నారనే వార్తల నేపథ్యంలో మరోసారి ఈరోజు ఆయన మీడియాతో ఆన్ రికార్డ్ కాదు, ఆఫ్ రికార్డ్ కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన ఆఫ్ రికార్డ్ మాట్లాడిన విషయాలు ఏంటి అంటే జమిలీ ఎన్నికలు వస్తాయి, జమిలీ ఎన్నికలు 2029లో వస్తాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 2029లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎన్నికలు జరిగే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు 3-4 ఉన్నాయని గుర్తున్నంత వరకు. సో ఈ 3-4 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలు దేశవ్యాప్తంగా ఉండే పార్లమెంట్ ఎన్నికలు వీటన్నింటినీ కలిపి అప్పుడు జరిగిపోయే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అలా అన్నారు? జమిలీ ఎన్నికలు జరగడం పక్క, బట్ 2029లోనే ఉంటాయి. వైసీపీ పగటి కళలు కంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వస్తాయి 26లోనో 27లోనో అంటూ పగటి కళలు కంటోంది. సో ఆ పార్టీవి పగటి కళలు మాత్రమే. జమిలీ ఎన్నికలకు మేము మద్దతు ఇచ్చినా, జమిలీ ఎన్నికలు కావాలని కోరుకున్నా, ఎన్డీఏ జమిలీ ఎన్నికలకు పోయే ప్రయత్నం చేసినా అవి జరిగేది 2029లో అనే చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ రికార్డ్ మీడియాతో చెప్పిన మాట. సో గతంలో ఆయన ఆన్ రికార్డ్ జమిలీ ఎన్నికలకు మేము రెడీగా ఉన్నాం, జమిలీ ఎన్నికలు రావాల్సిన అవసరం ఉంది, దేశంలో జమిలీ ఎన్నికలు ఓ సంస్కరణగా చూడాల్సిన అవసరం ఉంది అని మాట్లాడారు. సో ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ ఆయన చెప్తున్న మాట పగటి కళలు వైసీపీవి అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే 2027, 26, 27 ప్రస్తావన తీసుకురావట్లేదు. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు 26, 27 ప్రస్తావన తీసుకొస్తున్నాయి. లేదు 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటే జమిలీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉంటే 2025 కూడా రాకపోతే 2024లోనే దీనికి సంబంధించిన బిల్ పెట్టాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎందుకుంది? దాదాపు 4.5 సంవత్సరాల ముందే పార్లమెంట్లో దీనిపైన చర్చించాల్సిన అవసరం ఎందుకుంది? 4.5 సంవత్సరాల కంటే ముందే దీనిపైన చర్చించి ఇమీడియట్గా ఏం చేయాలనుకుంటుంది? తర్వాత ప్రాసెస్ ఏముంది? జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్ పార్లమెంట్లో ఆమోదం పొందితే స్టాండింగ్ కమిటీకి పంపించిన తర్వాత దానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్న తర్వాత పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో పాస్ అయిన తర్వాత జరిగే ప్రక్రియ ఏంటి అంటే గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయి ఉన్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకి ముడిపెట్టింది ఏంటి అంటే సో డీలిమిటేషన్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ 26లో దేశవ్యాప్తంగా జరగబోతోంది. సో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా దాంట్లో యాడ్ చేయబోతున్నారు. సో మహిళలకు సంబంధించిన సీట్లు కూడా పెరగబోతున్నాయి, 700కు పైగా పార్లమెంట్ స్థానాలు కాబోతున్నాయి. సో ఇవన్నీ జరిగిన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటుంది అనేది బహుశా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆలోచన కావచ్చు. బట్ 26, 25లోనే సెన్సెస్కి వెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. 1 ఇయర్
ఈ దేశంలో సెన్సస్ చేయడానికి సంబంధించిన సమయం పడుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి హార్డ్లీ 6 మంత్స్ కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం కనపట్లేదు. సో మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏ స్థానాలు మహిళలకు ఇవ్వాలి, రొటేషనా, మహిళలకు ఎలా ఇస్తారు స్థానాలు, ఎన్ని స్థానాలు ఇస్తారనే దానిపైన క్లారిటీ రావడానికి కూడా నాకు తెలిసి వారం 10 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదు. ఎందుకంటే అది ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే నిర్ణయం కాబట్టి ఎలక్షన్కి వెళ్ళడానికి సంబంధించి ఉన్న హడీల్ జనాభా లెక్కింపు, దాంతోపాటు డీలిమిటేషన్, దాంతోపాటు మహిళా రిజర్వేషన్లు, సీట్లు ఏంటి, ఎవరికి ఏ సీట్లు అనే అంశానికి సంబంధించి ఈ 3 చేయడానికి ఏడాదిన్నర కంటే మ్యాక్సిమం 2 ఇయర్స్ కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఎట్టి పరిస్థితిలో కనపడలేదు. దాంతోపాటు ఇంతకుముందు నేను ముందుగానే చెప్పినట్టుగా 200కు పైగా లోక్సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు 26, 27 ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. సో 27లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అక్కడ. ఉత్తరాఖండ్ కూడా ఉంది. సో 80 పైగా పార్లమెంట్ స్థానాలున్న ఉత్తరప్రదేశ్, 42 పార్లమెంట్ స్థానాలున్న పశ్చిమ బెంగాల్, 25 పార్లమెంట్ స్థానాలున్న గుజరాత్తో పాటు ఇంకా చాలా రాష్ట్రాలు కూడా ఆ పర్టికులర్ టైంలోనే ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలోనే జమిలీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు లాంటి చర్చ జరుగుతుంది. ఈ చర్చకు దేశవ్యాప్తంగా చాలా సానుకూలత కనపడుతుంది. ఇది మాత్రమే జరగబోతుంది లాంటి డిప్రెషన్ ఉంది. సో అలాంటప్పుడు అది కేవలం వైసీపీ పగటికలిగా ఆఫ్ ది రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడారు అనేది బహుశా ఆయనకు సంబంధించిన రాజకీయ వ్యూహం కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించి సీరియస్ చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం పైన ప్రజలు బయటకు వచ్చి మాట్లాడడానికి కానీ, మాకు పథకాలు తొందరగా ఇవ్వండి అని అడగడానికి సంబంధించి కానీ 2 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో ఈ ప్రభుత్వం పోతుంది అంటే కాస్త ప్రెషర్ బిల్డ్ అవుతుంది. వైసీపీ 6 నెలలకే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసే పరిస్థితి మొదలు పెడుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వెనక రీజన్ కూడా ఇప్పటికిప్పుడు ప్రజలు ఏదో ఇబ్బంది పడుతున్నారంటూ వైసీపీ చెప్తున్నప్పటికీ రాజకీయపరమైన వ్యూహం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉండొచ్చు. ఏంటి ఆ రాజకీయపరమైన వ్యూహం అంటే 27లోనో 26లోనో ఎన్నికలు వస్తే ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండాలి కదా, ప్రజలకి కూటమి ప్రామిస్ చేసినవి ఏంటో ఏ రకంగా డెలివరీ కావట్లేదనేది చెప్పాలి కదా. అలా చెప్పే బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఆ బాధ్యత తీసుకుందాం. జమిలీ ఎన్నికలకు వస్తే మనం ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం లాంటి ఒక చర్చ ఉండాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహం కావచ్చు. రాజకీయ పార్టీలు అధికారంలో లేని సందర్భంలోనూ, అధికారంలో ఉన్న సందర్భంలోనూ తమ వ్యూహాలను అమలు చేస్తూ ఉంటాయి. ఆ మాటకు వస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచో రెండో రోజు నుంచో తెలుగుదేశం పార్టీ మీడియా మొదలుపెట్టిన ప్రచారం ఏంటంటే 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు, ఆయనకు సంబంధించిన కేసులన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి, ఆయన జైలుకి వెళ్ళబోతున్నారు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న దేవాలయాలపైన దాడులు, మత మార్పులు, మిగతా అన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఆన్ రికార్డ్ తెలుగుదేశం పార్టీ మీడియాలో ఉన్నవి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినవి. సో ఇలా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలకు సంబంధించి కూడా మాట్లాడుతూ వచ్చింది. కేంద్రం మధ్యంతర ఎన్నికలకు పోయే ఆలోచన చేస్తోందని, లేకపోతే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని, ఇలా రకరకాల మాటలు రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతాయి. ఎందుకు మాట్లాడతాయంటే తమ కార్యకర్తల్లో ఒక స్థైర్యాన్ని తీసుకురావడానికి. రేపు ఎల్లుండి ఎన్నికలు వస్తాయంటే కార్యకర్తలు మళ్ళీ యాక్టివ్ అవుతారు, రేపు ఎల్లుండి ఎన్నికలు వస్తాయంటే నాయకులు మళ్ళీ యాక్టివ్ అవుతారు, రేపు ఎల్లుండి ఎన్నికలు వస్తాయనే భావనలో తమ పార్టీని, క్యాడర్ని, ప్రజల్ని ఉంచడం ద్వారా తాము సర్వైవ్ అయ్యే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ఆ రకమైన ప్రయత్నం చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తుంది అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న మూడ్ చూసినప్పుడు, దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ చూసినప్పుడు, సో జమిలీ ఎన్నికలు 29లో జరగడానికి సంబంధించిన ఆస్కారం ఏ రకంగా ఉంటుంది అనేది లాజికల్ పాయింట్ దొరకట్లేదు. లాజికల్ పాయింట్ నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఎక్కువ పార్లమెంట్ స్థానాలున్న అసెంబ్లీలకు 26, 27 ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటి? 29లో లోక్సభ జమిలీ ఎన్నికలు జరిగే అవసరం ఉంటే, 29లో జమిలీ ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంటే, 29లోనే జమిలీ ఎన్నికలు జరిగితే, సో 24లోనే ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది? సో అటువంటి ప్రయత్నం ఇంత ముందుగా ఎందుకు చేస్తుంది? ఇంత ముందుగా అటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకుంది? మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే 2019 ఎన్నికల సందర్భంగా కావచ్చు, అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఈ 2 ఎన్నికల సందర్భంగా కూడా ఈ దేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ భారతీయ జనతా పార్టీ మాట్లాడడం చూసాం. ఎప్పుడు చూసాం? ఎన్నికలకు 6 నెలలు ఏడాది ముందు చూసాం. సో ఎన్నికలకు 6 నెలలు ఏడాది ముందు కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రిపేర్ అవుతుంది అంటూ మాట్లాడడం చూసాం. సో ఆ 2 సందర్భాల్లో 6 నెలలకు ముందు మాత్రమే వచ్చిన చర్చ, వచ్చిన ప్రస్తావన బయట ఇప్పుడు ఎన్నికలు ముగిసిన 6 నెలలకే రావడం, అది ఈ చర్చ వచ్చిన తర్వాత 29 వరకు ఎన్నికలు రావని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇవన్నీ కూడా కొంత మ్యాచ్ అవుతున్నట్టు కనపడట్లేదు. సో పగటి కలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటోంది అంటూ తెలుగుదేశం పార్టీ అదే చెప్తున్నారు. సో తెలుగుదేశం పార్టీవే పగటి కలలు. మేము ఆల్రెడీ బొత్స సత్యనారాయణ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు కొద్ది రోజుల క్రితం. ఆయన ఏం చెప్తున్నారు?
మీరు ఎందుకు ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి కనీసం హనీమూన్ పీరియడ్ ఇవ్వకుండా ఇప్పుడే రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడే ప్రజలకు ఏమీ అందలేదని మాట్లాడాల్సిన అవసరం ఏంది? కాస్త టైం ఇవ్వాలి కదా, కాస్త బ్రీతింగ్ స్పేస్ ఉండాలి కదా ప్రభుత్వాలకి అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం 26లోనే ఎన్నికలు రాబోతున్నాయి, 27లోనే ఎన్నికలు రాబోతున్నాయి. మేము ఇప్పుడే ప్రభుత్వం పైన ప్రెజర్ పెట్టకపోతే ఎలా? ఈ 2 ఏళ్లలో వాళ్ళు అమలు చేయకుండా వెళ్ళిపోతే ఎలా? అందుకోసం మేము ప్రెజర్ పెడుతున్నాం అంటూ ఆయన మాట్లాడారు. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగటికలా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పగటికలా అనేది పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన చర్చలు, ఆ తర్వాత జరగబోయే చర్చలు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వేసే అడుగుల పైన ఆధారపడి ఉండబోతోంది.